మా శ్రీదేవి ఎలా ఉన్నావురా? కోటికి ఇప్పటికి ఎలా ఉన్నావు? చాలా బాగుంది. నిన్ను మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నాం కానీ యాక్చువల్లీ ఫోన్ పట్టుకుంటే ఎక్కడో దగ్గర రీల్లోనో సంథింగ్ ఎక్కడో మీ ఇద్దరు కనిపిస్తూనే ఉన్నారు. సో పెద్దగా తేడా ఏం లేదు. సో ఏంటి బ్యాన్ మేళం ఏంటి నీకు? కోటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? కోర్ట్ జాబిలి అనేది చాలా డిఫరెంట్ సార్. సో ఫస్ట్లీ ఆ జాబిలి అన్న క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి నాకు రాజమ్మ అన్న క్యారెక్టర్ దొరికింది. సో రాజమ్మ ఏంటి? రాజమ్మ రాజీ సో అవును. అందుకే సో చాలా డిఫరెంట్. జాబ్లీతో కంపేర్ చేస్తే రాజమ్మ ఇస్ వెరీ డిఫరెంట్. సో ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూస్తుంటే ఫుల్ తిరుగుతున్న బూతులు. సో న్యూగా ఏమనిపించిందంటే అది నాకు లాంగ్వేజ్ తెలంగాణ, ఫుల్ తెలంగాణ స్లాంగ్. తెలంగాణ అమ్మాయా ఆమె? రాజమ్మ రాజీ. సో బ్రాహ్మణపల్లి అనే ఒక విలేజ్ లో జరిగే కథ ఇది. సూపర్. మాది కరీంనగరే. నైస్. అయితే మా అమ్మాయి ఆయన చూసినట్టు కూడా కవరింగ్. ఎస్ అంటే అట్టే వస్తాను ఒకసారి. ఓకే. అయితే సో జాబ్లీకి రాజమ్మకి చాలా చాలా ఫరక్ ఉంది. డిఫరెంట్. ఓకే. సో నైస్. చూస్తాం ఒకసారి. ఏమన్నా ఎట్లుందిరా నీకు? నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలాగా అనిపిస్తూ ఉంటావు, ఈ పాత్రలు వేస్తుంటే నీకు బరువు ఏమన్నా అట్లా అనిపిస్తుందా? ఈ వెయిట్ ఇది నేను చేస్తానా ఇట్లాంటి భయాలు ఏం పట్టవా నీకు? లేదు, ఏదైనా చేసేస్తా అంతే. అలా ఏమి కాదు. బట్ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అసలు నేను చేయగలుగుతానా అన్న డౌట్ వచ్చింది అయితే లాంగ్వేజ్ కోసమే. ఎందుకంటే నాకు అసలు తెలంగాణ టచ్ కూడా లేదు. ఓకే. సో అదంతా మరి ఎట్లా? నువ్వు కాకినాడ అమ్మాయి కదా, మరి అది ఎట్లా నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసావు? ఆయనే అండి డైరెక్టర్ గారు. సతీష్ గారే నాకు ఫుల్ ట్రైన్డ్. డైరెక్టర్ తెలంగాణ. తెలంగాణ. సరే.